ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారాగా సిఎస్ఆర్ ఫండ్లో ఇచ్చిన 11 వర్కుల్లో 6 వర్కులకి ఆల్రెడీ టెండర్ అయ్యింది. మిగతా 5 వర్కులకి ఈరోజు టెండర్ ఇవ్వడం జరిగింది సెకండ్ కాల్లో. ఆ 6 వర్కుల్లో దొమ్మేటిపేటకు సంబంధించిన ఆ మురికి కాలువని ఆ వచ్చే వాటర్ని అంతా కూడా పంప్ చేసి ఇల్లు దాటిన తర్వాత వదిలే విధంగా గతంలో కొంత పని చేయడం జరిగింది. దాని తర్వాత ఈ 4 నెలల్లో ఏ పని జరగలేదు. ఇది 4 సంవత్సరాల క్రితమే, 4 నెలలు కాకుండా 4 సంవత్సరాల క్రితమే టెండర్ కాల్ చేశారు ఎలక్షన్ డేట్ ముందు. మళ్ళా దాన్ని ఇప్పుడు రీటెండర్ పెట్టి ఫైనాన్షియల్కి శాంక్షన్కి వెళ్ళింది. దాన్ని ఈ వారంలో తీసుకొచ్చి ఆ పనులు కూడా మొదలు పెట్టేలాగా ఏర్పాటు చేయడం. ఈ 5 పనులు, అవి 6, 11 పనులు దొమ్మేటిపేట, సావిత్రి నగర్, దర్యాల తిప్ప, కనకాలపేట, దీనికి సంబంధించిన ఈ పనులన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే మీకు అన్నీ కూడా చెప్తాను. ఇవి కాకుండా 20 పనులకి డెవలప్మెంట్కి సంబంధించినవి నిన్న పీడబ్ల్యూడీకి టెక్నికల్ శాంక్షన్ కోసం ఈఈ గారికి సబ్మిట్ చేశారు. దాన్ని సోమవారం మంగళవారం కల్లా మళ్ళా ఇక్కడి నుంచి పాండిచేరి వారు అధికారులు పట్టుకుని వచ్చి అక్కడ మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి ఎస్సీ లెవెల్లో తీసుకునేవి ఈఈ లెవెల్లో తీసుకుని ఆ 20 పనులు కూడా టెండర్లో కాల్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 11 పనులు 91,75,000 రూపాయలతో పీడబ్ల్యూడీకి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిన ఫండ్ దాన్ని కూడా ఈ వారంలోనే దాని శాంక్షన్స్ అన్నీ కూడా చేసి టెండర్ కాల్ చేసేలాగా ఆ వర్కులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం. ఇంకొక 4 వర్కులు మాత్రం పెద్దవి ఉన్నాయి. ఒకటి సాయి స్పోర్ట్స్ హాస్టల్ని 5,16,00,000 రూపాయలు, అలాగే మార్కెట్ వారికి ఉండే సదుపాయాలు ఫ్రాన్స్ తిప్లో దగ్గరగా 69 లక్షల రూపాయలతోటి అక్కడ పనిచేయడం, 79 లక్షల రూపాయలతో మెట్టగూరు ఫిషర్మెన్కి సంబంధించిన అక్కడ వారికి నావల మీద వెళ్ళడానికి, ఆ నావల మీద నుంచి పైకి రావడానికి కావాల్సిన 79 లక్షల రూపాయలతోటి, అలాగే అయ్యన్ నగర్ నుంచి అటు యానం స్టీల్ వరకు డ్రిడ్జింగ్ వర్క్ ఒక 80 లక్షల రూపాయలది ఈ వచ్చే వారానికి పీడబ్ల్యూడీ సెక్రటరీకి వెళ్ళింది. అవి వచ్చిన వెంటనే అవి కూడా టెండర్ కాల్ చేసి ఇది సంబంధించిన ఎడ్యుకేషన్ వర్క్స్ కానీ, అలాగే డెవలప్మెంట్ సీసీ రోడ్సు, డ్రైన్స్, అలాగే పైప్ లైన్స్, ఇవన్నీ కూడా ఈ నెల 20వ తారీఖుకి 100% టెండర్ కాల్ చేసేలాగా, ఇంకా వెంకటరత్న నగర్ కానీ, కోనా గార్డెన్ కానీ, అలాగే కనకాలపేటలో ఉన్న గిరి కాలనీ కానీ, ధనలక్ష్మి కాలనీ కానీ, ఇంకా ఎక్కడెక్కడ పెద్దిరెడ్డి కాలనీ కానీ, ఇంకా మిగిలిన పనులు ఇక్కడ వంశీకృష్ణ కాలనీ కానీ, ప్రతి చోట కూడా వెంకటనగర్లో పనులు కానీ, ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్లోను డెవలప్మెంట్ ఫండ్లోను 22 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా 15-20 రోజులు అనగా ఈ నెల 30 తారీఖు లోపుగానే టెండర్లు కాల్ చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో ఈ డబ్బుని వేసిన దాన్ని 1,60,70,531 రూపాయి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉంది. దీన్ని నేను ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేటర్ ద్వారాగా లెటర్ రాయించి ఈ టెండర్ ఎక్సెస్ కానీ మిగిలిన పనులు ఒక 43 లక్షల రూపాయలు దగ్గరగా రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి స్మార్ట్ స్కూల్గా చేయడానికి ఇందులో శాంక్షన్ వచ్చినా కానీ దాన్ని ఆఫ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 స్కూల్స్కి ఇవ్వాలని చెప్పేసి, ఒకటి కామరాజర్ హై స్కూల్ గిరాంపేట, రాజీవ్ గాంధీ స్కూల్ యానం టౌన్ ఇంగ్లీష్ మీడియం, ఈ రెండింటిని పంపిస్తే ఇంగ్లీష్ మీడియంకి ఇచ్చున్నారు. దాని డబ్బుల్ని బెజవాడ గార్డెన్లో ఉన్న, నేను ఇప్పుడు సిఎస్ఆర్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళి బెజవాడ గార్డెన్లో ఉన్న పార్క్ కోసం ఉన్న 2 ప్లేసులకి దానికి ఫెన్సింగ్ వేయడం, రాబోయే రోజుల్లో 2 కూడా ఆ ఏరియా ప్రజలకి పార్కు చేయాలని వారు కూడా నాకు రికమెండేషన్ ఇచ్చున్నారు వారికి. అలాగే సుభద్రా నగర్ సంబంధించిన అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కొంత అమౌంట్ని, అలాగే గోపాల్ నగర్కి సంబంధించిన శారదా టెంపుల్ ఎదురుగుంట ఉన్న అక్కడ దానికి సంబంధించిన దానికి కూడా ఫెన్సింగ్ వేయించడానికి నేను రికమెండేషన్తో సిఎస్ఆర్ ఫండ్ కమిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయబోతున్నాను. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని యూజ్ చేసేలాగా, ఇది కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో
గత 6 నెలల క్రితం ఇచ్చిన డబ్బులు అన్నీ చూస్తే 3 కోట్ల రూపాయల వరకు ఇంట్రెస్ట్ అమౌంట్లు ఉన్నాయి. దానికి ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేసుకుని ముఖ్యంగా గిరంపేట గ్రామం నుంచి సావిత్రినగర్ మొగ వరకు డ్రిడ్జింగ్ చేయడానికి 2,80,00,000 రూపాయలు, అలాగే హార్బర్ దగ్గర వారికి ఎడిషనల్గా కావాల్సిన సదుపాయాలకి 1,13,68,000 రూపాయలు. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు బడ్జెట్ని మనీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ డబ్బుని ఆ 2 ఏరియాలకి ఉపయోగించే విధంగా ఫిషర్మెన్కి సంబంధించిన డబ్బు కాబట్టి దాని మీద వచ్చిన వడ్డీ డబ్బులు కాబట్టి దానికి ఉపయోగించమని చెప్పేసి ఈవేళ తయారు చేసుకుని రేపు సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది.